మీకు ఇది తెలుసా, ఒవేరియన్ క్యాన్సర్ని సైలెంట్ కిల్లర్ అంటారని? ఎందుకో తెలుసా? ఒవేరియన్ క్యాన్సర్ని, అండాశయాలకు వచ్చే క్యాన్సర్ని లేటు దశలోనే గుర్తిస్తుంటారు. ఫస్ట్లో ఎక్కువగా సిమ్టమ్స్ కనపడకపోవడం వల్ల, లేదా సమ్ సిమ్టమ్స్ అనుకోవడం వల్ల. మరి అండాశయాలకి సంబంధించిన క్యాన్సర్ని అసలు ఎవరిలో అనుమానించాల్సి ఉంటుంది? ఏ దశలో గుర్తిస్తూ ఉంటారు? నిర్ధారించే పరీక్షలు ఏంటి? ట్రీట్మెంట్స్లో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి? దీనికి కూడా హార్మోన్ థెరపీ ఇస్తుంటారా? ఈ క్యాన్సర్ని అసలు స్త్రీలలో ఎంత ఎక్కువగా గమనిస్తున్నారు? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారిని అడిగి. నమస్తే సార్. నమస్తే అండి. ఒవేరియన్ క్యాన్సర్ ఉమెన్లో ఈ మధ్య కనిపించే క్యాన్సర్స్లో చాలా కామన్ అయిందని అంటారు, నిజమా అండి? ఒవేరియన్ క్యాన్సర్ ఇప్పుడు అర్బన్ ఉమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఒవేరియన్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాం. గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ క్రమం తప్పకుండా తగ్గిపోతుంది. వ్యాక్సిన్ వల్ల, హైజీన్ ఇంప్రూవ్ అవటం వల్ల తగ్గిపోతుంది. ఒవేరియన్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ముఖ్యంగా స్త్రీలలో, స్మోక్ చేసే స్త్రీలలో, ఒబీస్ ఇండివిజువల్స్లో, పీపుల్ బిలాంగింగ్ టు హయ్యర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా అంటే బాగా రిచ్ విమెన్లో ఈ ఒవేరియన్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. అంటే లావుగా ఉన్న వాళ్ళలో, ఒబీస్ ఉమెన్లో కూడా ఎక్కువగా చూస్తుంటామండి. సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారు? అంటే ఇవి పొట్ట లోపల పెరుగుతుంటాయి, ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు. సో చాలా మంది స్త్రీలు ఎక్సర్సైజ్ చేస్తుంటారు, నాకు పొట్ట వచ్చింది, లావు అవుతున్నానని చెప్పి కేబీఆర్ పార్క్ వెళ్ళి పరిగెడుతూ ఉంటారు. ఐ నో సెవరల్ పేషెంట్స్ లైక్ దట్. డాక్టర్ గారు కొంచెం మధ్య పొట్ట వచ్చినట్టు అనిపిస్తోంది, నేను కేబీఆర్ పార్క్ వెళ్ళి ఎక్సర్సైజ్ కూడా చేస్తాను, అయినా కొంచెం కూడా తగ్గలేదు, బాగా అలసటగా ఉంటుంది, వీక్గా ఉంటుంది, ఈ మధ్య ఆకలి తగ్గిపోయింది, తర్వాత లోవర్ అబ్డామిన్ పెయిన్ ఉంటుంది. ఇవన్నీ అదిగాక మెనోపాజ్ దశలోనే ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ ఈ సిమ్టమ్స్ అన్ని చాలా కామన్ గా అందరూ చూస్తుంటారు. 50s లో అవన్నీ స్పెసిఫిక్ గా కనిపించవు. ఇవన్నీ స్పెసిఫిక్ గా కనిపించవు, ఒక క్యాన్సర్ ని సూచించవు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్. బట్ ఎప్పుడు కూడా ఏ స్త్రీ కూడా అశ్రద్ధ చేయకూడదు. అంటే పొట్ట ఉబ్బుతూ ఉండటం, లోవర్ అబ్డామిన్ లో పెయిన్ రావటం, కొంచెం ఫుడ్ తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, అలసటగా ఉండటం, యూరినరీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లు, అంటే ఈ ట్యూమర్ వెళ్ళి బ్లాడర్ని కంప్రెస్ చేస్తుంది, యూరినరీ ఫ్రీక్వెన్సీ పెరిగిపోవటం, తర్వాత అలాగే కొన్నిసార్లు మోషన్ పోయే ద్వారాన్ని నొక్కేస్తుంది, కంప్రెస్ చేస్తుంది, కాన్స్టిపేషన్ రావటం, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, వీక్నెస్, లో గ్రేడ్ ఫీవరు, ఇవన్నీ కూడా ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే కొన్నిసార్లు ఇంటర్ కోర్స్ తర్వాత పెయిన్ రావటం, డ్యూరింగ్ ద ఇంటర్ కోర్స్ పెయిన్ రావటం, ఇవన్నీ కూడా ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు. బ్లీడింగ్ ఉండటం, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగు. ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనేది యంగ్స్టర్స్లో, ఫెర్టైల్ ఏజ్లో, ఉమెన్లో చాలా కామన్గా చూస్తుంటాము. దానికి అది ఓవరీస్కి సంబంధించిన సమస్య, దానికి దీనికి ఏమన్నా దానికి దీనికి ఏం పెద్ద లింక్ లేదండి. బట్ ఒబీసీ ఇండివిజువల్స్లోను, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఉన్న వాళ్ళను కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు, లేదా కొంచెం ఏజ్డ్ ఉమెన్లో ఈ సమస్య ఎక్కువ చూస్తుంటారు? ఎస్ డెఫినెట్గా మీరు అన్నట్టు పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లోనే ఈ ఒవేరియన్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. బట్ చిన్న వయసులో కూడా చూడొచ్చు. మన ఈ మధ్య 13-year-old గర్ల్కి చూశాను. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. రియల్లీ? 13-year-old గర్ల్ మ్యూసినస్ ఒవేరియన్ ట్యూమర్. జనరల్గా చిన్న వయసులో ఒవేరియన్ ట్యూమర్ వచ్చినట్టయితే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ అనుమానించాలి. అవి చిన్న వయసులో వస్తుంటాయి, అవి చాలా ర్యాపిడ్గా పెరుగుతుంటాయి, డైరెక్ట్గా ఓవరీకి పాకిపోతాయి. వాటిని క్రూకెన్బర్గ్స్ ట్యూమర్ అని కూడా అంటూ ఉంటారు. సో చిన్న వయసులో కనుక ఓవేరీలో ట్యూమర్ కనుక నోటీస్ చేసినట్టయితే ఖచ్చితంగా అప్పర్ జీ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ మచ్ మోర్ కామనర్. ఒవేరియన్ క్యాన్సర్ అంత చిన్న వయసులో గమనించారంటే అది జెనెటిక్ రీజన్స్ ఏమన్నా కూడా ఉంటుంటాయి? ఒవేరియన్ క్యాన్సర్ చిన్న వయసులో రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. బట్ మీరు అన్నట్టు జెనెటిక్ కారణాల వల్ల కూడా ఒవేరియన్ క్యాన్సర్ రావచ్చు. హెరిడిటరీ బ్రెస్ట్ ఒవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. BRCA1, BRCA2 కనుక పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళలో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో. అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఈ క్యాన్సర్కి సంబంధం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, గర్భసంచి బాడీ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 3 రెట్లు ఎక్కువ. అలాగే ఒవేరియన్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ వచ్చిన వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా 3 రెట్లు ఎక్కువ. 3 కూడా దగ్గర బంధువులు అనమాట. ఇవన్నీ హార్మోన్స్కి అటు ఇటుగా రిలేటెడ్ క్యాన్సర్స్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి. 3 కూడా దగ్గర బంధువులు. సో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకే 60 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వయసులో ఒవేరియన్ క్యాన్సర్ ఎవరికైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా BRCA1, BRCA2 మ్యూటేషన్ అనాలిసిస్ చేసుకోవాలి. వాళ్ళలో ఇది పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువ. పాజిటివ్ కనుక ఉన్నట్టయితే ఇతరత్ర ట్రీట్మెంట్స్ కూడా వారికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వారు రెగ్యులర్గా మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మీరు చెప్పినట్టు నేను కొన్ని స్టోరీస్ కూడా చూశానండి. యంగ్ అంటే
యంగ్ ఏజ్ ఉమెన్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఇవి ఒవేరియన్ క్యాన్సర్కి గురైనట్టు ఓవర్కమ్ అయినట్టు వాళ్ళ లైఫ్లో అచీవ్ చేసినట్టు చాలా స్టోరీస్ చూస్తుంటాం. గ్రేట్ ఎగ్జాంపుల్. స్టేజ్ 3C ఓవేరియన్ క్యాన్సర్ చక్కగా వారు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకున్నారు, సర్జరీ చేసుకున్నారు, క్యూర్ అయిపోయింది వాళ్ళకి. ఓకే, వాళ్ళకి నెలసరి రెగ్యులర్గా ఉండడం అలాంటివి కూడా ఉంటాయి. చాలా మందిలో ఈ మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ కూడా చూస్తుంటామండి. బట్ జనరల్లీ ఇవన్నీ కూడా పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఎక్కువగా చూస్తుంటాం. సో పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో బ్లీడింగ్ కనుక అయిందంటే ఫస్ట్ సిమ్టము మనము ఫస్ట్ కారణం యూట్రైన్ బాడీ క్యాన్సర్ కానీ లేదా ఓవేరియన్ క్యాన్సర్ కానీ అనుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా గైనకాలజిస్ట్ దగ్గరికి చెకప్స్కి వెళ్ళడం అనేది ఉమెన్కి కొంచెం ఎడ్యుకేటెడ్ ఉమెన్కి అయితే బాగా అవేర్నెస్ ఉంటూ ఉంటుంది. మరి వాళ్ళు గుర్తించలేరా? గుర్తిస్తారు. వాళ్ళు కనుక ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా గుర్తిస్తారు. అందుకే సంవత్సరానికి ఒకసారి గైనకాలజిస్ట్ని కలవటం, వారితో ఒకసారి పెల్విక్ ఎగ్జామినేషన్ పరీక్ష చేయించుకోవటం, అలాగే ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేయించుకోవటం, బ్రెస్ట్ వారికిగా వారు ఎలా పరీక్ష చేయాలో వారి దగ్గర నుంచి నేర్చుకోవటం, అలాగే ఏమైనా అనుమానం ఉన్నట్టయితే సింపుల్ అల్ట్రాసౌండ్ వాళ్ళే చేసేస్తుంటారు గైనకాలజిస్టులు, చేసేసి వాళ్ళు పట్టేసుకుంటారు. మామూలుగా అల్ట్రాసౌండ్ చెకప్ అనేది రెగ్యులర్ హెల్త్ చెకప్స్లో పార్ట్ అండ్ పార్సెల్ కదండి. అల్ట్రాసౌండ్లో తెలిసిపోతుందండి, చాలా కామన్గా తెలిసిపోతుంది. అల్ట్రాసౌండ్లో ఖచ్చితంగా చెప్పగలరు. ఎనీ రేడియాలజిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్ ఈ అల్ట్రాసౌండ్ పరీక్ష చేసినట్టయితే ఓవేరియన్ ట్యూమర్ ఉందో లేదో జస్ట్ 1 minute చెప్పగలుగుతారు. అది వాటరీ సిస్టిక్ ట్యూమరా లేకపోతే సాలిడ్ ట్యూమరా, 2 ఓవరీస్లోనే ఉందా, 1 ఓవరీలో ఉందా, అది క్యాన్సర్ లాగా కనిపిస్తుందా, దాని వాస్కులారిటీ ఎలా ఉంది, అన్నీ కూడా సింపుల్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లోనే చెప్పగలరు. దట్ ఈస్ గుడ్ ఎనఫ్. గుడ్ ఎనఫ్, ఫస్ట్ స్టేజ్. వెరీ కరెక్ట్. ఓకే, ఇంకా ఫర్దర్ టెస్ట్ ప్రతి స్త్రీ కూడా వారి లేడీ డాక్టర్ దగ్గరికి, వారి ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరకు రెగ్యులర్గా వెళ్ళటం, ప్రిఫరబుల్లీ లేడీ డాక్టర్, వారితో ఒకసారి పెల్విక్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం, తర్వాత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం, వీరు నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. బికాస్ దీస్ 2 ఆర్ ద కామనెస్ట్ క్యాన్సర్స్. గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, ఇప్పుడు కొత్తగా ఓవేరియన్ క్యాన్సర్. అవసరమైతే అనుమానంగా ఉన్నట్టయితే ఒక చిన్న అల్ట్రాసౌండ్ చేశారనుకోండి, అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ గుర్తించవచ్చు, ఓవేరియన్ క్యాన్సర్ కూడా గుర్తించడం చాలా ఈజీగా ఉంటుంది. వీళ్ళకి పొట్ట ఉబ్బరంగా ఉండడం, గ్యాస్ ఎక్కువగా రావడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి అంటారు, నిజమేనా? ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అవేనండి. పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం, ఉబ్బరంగా అనిపించడం, గ్యాస్ పట్టేసినట్టు ఉండటం, మోషన్ ఫ్రీక్వెంట్గా టైంకి రాకపోవటం, యూరిన్ ఎక్కువసార్లు పాస్ చేయాలని ఫీలింగ్ ఉండటం, ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా కూడా అశ్రద్ధ చేయకూడదు. ఈ సిమ్టమ్స్ ఉంటే మనకేదో అజీర్తి చేసింది, జీర్ణం కాలేదు, నిన్న రాత్రి బయట బిర్యానీ తిన్నాను అనుకుంటారే తప్ప ఓవేరియన్ క్యాన్సర్ ఉందని ఎవరో అనుకోరు కదండి. సో అందుకే చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎస్పెషల్లీ అవి పర్సిస్ట్ అవుతున్నట్టయితే. 1-2 రోజులు ఉన్నట్టయితే మనం ఇగ్నోర్ చేయవచ్చు. కన్సిస్టెంట్గా 1 వారం 10 రోజులు కనుక ఉన్నట్టుంది అనుకోండి, చక్కగా వారి దగ్గరలో ఇప్పుడు లేడీ డాక్టర్స్ అన్ని చోట్ల అందుబాటులో ఉన్నారు, ప్రతి విలేజ్లో కూడా అందుబాటులో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎగ్జామినేషన్ చేసుకుంటే ఈజీగా గుర్తించవచ్చు. ఎర్లీ స్టేజ్లో గుర్తించాలంటే అల్ట్రాసౌండ్లో అనుమానం వచ్చింది, ఇంకా ఫర్దర్ టెస్ట్ అల్ట్రాసౌండ్లో మనకి ఖచ్చితంగా తెలిసిపోతుందండి ట్యూమరా కదా. ఇంకా అనుమానంగా ఉన్నప్పుడు మనము అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ చేస్తాము. ఆ తర్వాత క్యాన్సర్ యాంటిజెన్ 125 అంటారు, CA-125. ఇది చాలా రకాల ఓవేరియన్ క్యాన్సర్స్లో ఇది ఎలివేట్ అవుతుంది. కొన్ని రకాల ఓవేరియన్ క్యాన్సర్స్లో CEA కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్ ఎలివేట్ అవుతుంది. చిన్నపిల్లల్లో వచ్చే ఓవేరియన్ క్యాన్సర్స్, చిన్నపిల్లల్లో కూడా జర్మ్ సెల్ ట్యూమర్స్ ఆఫ్ ద ఓవరీ వెరీ కామన్. చిన్నపిల్లల్లో కామనెస్ట్ ట్యూమర్ ఏంటి అని అడిగితే ఓవేరియన్ ట్యూమర్సే. చిన్నపిల్లల్లో పొట్టలో కనుక గడ్డ వచ్చిందంటే 90% అయితే ఓవేరియన్ ట్యూమర్సే ఉంటాయి. అండ్ అవి జనరల్లీ క్యూరబుల్. వాళ్ళలో ఆల్ఫా ఫీటోప్రోటీను, అలాగే బీటా HCG, సీరం LDH అవి ఎలివేట్ అవుతుంటాయి. గుడ్ న్యూస్ ఏంటంటే మీరు చెప్తున్నట్టు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలా వరకు క్యూరబుల్ అండి. బ్రెయిన్ ట్యూమర్స్ అయినా, ఈ ఓవేరియన్ అయినా, ల్యూకేమియాస్ అయినా, ఓవేరియన్ క్యాన్సర్స్ అయినా, ఇంకా అదర్ సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అయినా కూడా అన్ని క్యూర్ అవుతాయండి. మరి పెద్దవాళ్ళలో ఎందుకు కాదు? దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మీరంటే కరెక్ట్. చిన్న వయసులో వచ్చే చాలా రకాల క్యాన్సర్లు క్యూర్ అవుతాయి, గ్రాటిఫైయింగ్గా ఉంటాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చామంటే వాళ్ళు చక్కగా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా అండి, చిన్నపిల్లలు కీమోథెరపీ చాలా చక్కగా తట్టుకుంటారు. అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్సే ఉండవు. అవునవును. పిల్లల్లో మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళు చాలా భయపడుతుంటారు, దాని రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి, కీమోథెరపీ లేకుండా వైద్యం చేస్తారని అడుగుతారు ఫస్ట్. ఒకసారి మన హాస్పిటల్ టూర్ చేసినప్పుడు నేను ఆ పిల్లలు చాలా ఈజీగా ఉన్నారు, వాళ్ళు అసలు క్యాన్సర్ తో సఫర్ అవుతున్నట్టుగా కూడా కనిపించలేదు. సిమ్టమ్స్ కూడా ఉండవు, వాళ్ళకి ఏమి ఉండవు, చక్కగా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు, వాళ్ళకి అన్ని క్యూర్ అయిపోతాయి. ట్రీట్మెంట్ చాలా చక్కగా విత్స్టాండ్ చేసుకోగలుగుతారు. విత్స్టాండ్ అవడం అండ్ బేసిక్గా మెంటల్ స్ట్రెస్ వాళ్ళకి అంత ఆలోచించారు కాబట్టి అది కూడా ఒక ప్లస్ అవుతుందేమో. తప్పకుండానండి, నేను అది ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. మనం ఆందోళనకు గురవకపోతే ఏ జబ్బునైనా జయించేయవచ్చు, ఏ జబ్బులు రావు కూడా. ఈ ఒవేరియన్ క్యాన్సర్ మరి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటూ ఉంటాయి?
మనం ఒకసారి డయాగ్నోస్ చేయడానికి తర్వాత స్టేజింగ్ చేయాల్సి ఉంటుందండి. ఓవేరియన్ క్యాన్సర్ స్టేజింగ్ ఐడియల్ ఇన్వెస్టిగేషన్ PET-MR. ట్యూమర్ ఎంతవరకు ఎక్స్టెన్సివ్గా ఉంది, ట్యూమర్ పక్కన ఉన్న ఆర్గాన్కి ఇన్వాల్వ్ అయిందా లేదా, ఎంతవరకు పాకింది, పెల్విక్ లింఫ్ నోడ్స్కి పాకిందా, ఒమెంటమ్కి పాకిందా, ఇవన్నీ తెలుసుకోవడానికి PET-MR ఇస్ అన్ ఐడియల్ ఇన్వెస్టిగేషన్. PET-MR చేసుకొని ఇంకెక్కడికి పాకకుండా ఉన్నట్టయితే సర్జరీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. దీన్నే సైటోరిడక్టివ్ సర్జరీ అంటారు. అంటే ఆప్టిమల్ సైటోరిడక్టివ్ సర్జరీ అంటే మనం ఓపెన్ చేసి ఆ ట్యూమర్ని మొత్తం పూర్తిగా తీసేయాలి. అంటే కంటికి కనిపించే ట్యూమర్ పొట్టలో ఎక్కడైనా ఉంటుంది, ఇది శరీరంలో పాకుతూనే ఉంటుంది కదండి. ఒమెంటమ్కి పాకుతుంది, పొట్టలో పెరిటోనియంలో పాకుతుంది, చిన్న పేగుల పైకి పాకుతుంది, పెద్ద పేగుల పైనకి పాకుతుంది, సర్ఫేస్ డిసీజ్ ఉంటుంది అనమాట. దీని అన్నింటినీ పూర్తిగా తొలగించివేయాలి. ఆప్టిమల్ సైటోరిడక్టివ్ సర్జరీ అంటే మన కంటికి కనిపించిన ట్యూమర్ని పొట్టలో ఉన్నదంతా కూడా పూర్తిగా తీసేయాలి. ఓకే. అలా తీసేసినప్పుడే చక్కటి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా హైపర్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అందుబాటులోకి వచ్చింది. ఓవేరియన్ క్యాన్సర్ డిసీజు ఎప్పుడు కూడా సర్ఫేస్ మీదే ఉంటుంది. దాన్నే సర్ఫేస్ షెడ్డింగ్ అంటారు. సర్ఫేస్ నుంచి ఆ క్యాన్సర్ సెల్స్ షెడ్ అవుతాయి. ట్రాన్స్ సీలోమిక్ స్ప్రెడ్ పొట్టలోనే పాకుతూ ఉంటాయి, బయటకు రావు. లివర్ లోపలికి పాకవు, లివర్ సర్ఫేస్ మీద పాకుతాయి. పేగుల మీద ఉంటాయి, పెరిటోనియం మీద ఉంటాయి. సో అందుకని దీన్ని పూర్తిగా తొలగించి వేసి ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ, హైపర్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అంటే 43 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్లో వీళ్ళకి కీమోథెరపీ ఇస్తామన్నమాట. అంటే ఒక పంప్ ఉంటుందన్నమాట. ఆ పంప్ బెల్మాంట్ పంప్స్ ద్వారా మనము ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ 43 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్లో సర్జరీ అయిపోయిన తర్వాత టెంపరీగా సర్జరీని తాత్కాలికంగా క్లోజ్ చేసి 2 క్యాన్యులాస్ పెడతాం, ఇన్ఫ్లో అవుట్ఫ్లో. ఇన్ఫ్లో ద్వారా 43 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ఈ కీమోథెరపీ మిక్స్ చేసినటువంటి సొల్యూషన్ సెలైన్ని లోపలికి పంపుతాం అట్ ద టెంపరేచర్ ఆఫ్ 43 డిగ్రీ సెంటీగ్రేడ్. బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్. 43 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనకి ఇది పంపినట్టయితే అక్కడ హైపర్ థెర్మియా అంటారు. హైపర్ థెర్మియా ఇట్ సెల్ఫ్ కిల్స్ ద క్యాన్సర్. హైపర్ థెర్మియా పొటెన్షియేట్స్ ద క్యాన్సర్ కీమోథెరపీ ఎఫెక్ట్. అంటే ఈ కీమోథెరపీ ఎఫెక్ట్ని చాలా చక్కగా పొటెన్షియేట్ చేస్తుంది. పొటెన్షియేట్ చేసి తద్వారా ఇక్కడే కీమోథెరపీ ఇస్తుంటాం. తర్వాత మనం ఇంట్రావీనస్ కీమోథెరపీ ఇచ్చినా కూడా ఈ పెరిటోనియల్ లేయర్స్లో అంత డ్రగ్ కాన్సన్ట్రేషన్ రాదు. ఇక్కడ 50 to 600 times మోర్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద పెరిటోనియల్ సర్ఫేస్. ఈ ఓవేరియన్ ట్యూమర్ ఎప్పుడు సర్ఫేస్ మీదే ఉంటుంది. సో అందువల్ల డ్రగ్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఎక్కువ ఉండటం వల్ల ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ ఇవ్వడం ద్వారా ఈ క్యాన్సర్స్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు పోస్ట్ ఆపరేటివ్ ఇంట్రావీనస్ కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ అండి. చాలా రెగ్యులర్గా చేస్తున్నాము. ఆల్ లోకల్లీ అడ్వాన్స్డ్ ఓవేరియన్ క్యాన్సర్స్కి చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే ఈ కీమోథెరపీని ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీని ఇన్పేషెంట్గా ఉండి తీసుకోవాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ. మన సర్జరీ చేస్తున్నప్పుడే సర్జరీ అయిపోయిన తర్వాత ఈ క్యాన్యులాలు పెట్టి తాత్కాలికంగా అబ్డామిన్ క్లోజ్ చేసేస్తాం. చేసి ఒక 90 minutes పాటు ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ ఇస్తాం అట్ టెంపరేచర్ ఆఫ్ 43 డిగ్రీ సెంటీగ్రేడ్. అది బయటకు వచ్చేస్తుంటుంది, మళ్ళీ హైపర్ థెర్మియా పంపులోకి వెళ్ళి లోపలికి వచ్చేస్తుంటుంది. ఇది వన్ టైం ట్రీట్మెంట్ అంతే. 90 minutes పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఇలా కనుక ఇచ్చేసినామంటే చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. చాలా రకాల అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో కూడా ముందుగా కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేసి తర్వాత ఆపరేట్ చేస్తుంటాం. ఆపరేట్ చేసినప్పుడు ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ ఇస్తుంటాం. రికరెంట్ ఓవేరియన్ ట్యూమర్స్లో కూడా ఇస్తుంటాం. ఓకే. ఎలా అయితే రేడియోథెరపీని ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఇచ్చేటప్పుడు బ్రాకీథెరపీ అంటారు, అలాగే కీమోథెరపీని ఇలా ఇవ్వడాన్ని ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అంటారు. చాలా రకాల క్యాన్సర్స్కి, ముఖ్యంగా ఓవేరియన్ క్యాన్సర్స్, సూడోమిక్సోమా పెరిటోనియా, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రకరకాల క్యాన్సర్స్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత అవసరమైతే పోస్ట్ ఆపరేటివ్ కీమోథెరపీ కూడా ఇస్తుంటాం. ఈ సర్జరీని లాప్రోస్కోపీ పద్ధతిలో చేస్తారు, ఓపెన్ అంటే చాలాసార్లు లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేస్తాం, కొన్నిసార్లు అవసరమైతే ఓపెన్ చేసి కూడా చేయాల్సి ఉంటుంది. అంటే జస్ట్ లైక్ నాట్ లైక్ హిస్టరెక్టమీ అండ్ రాడికల్ హిస్టరెక్టమీ ఇలా కాదు, క్యాన్సర్ కాబట్టి ఓపెన్ చేయాల్సి వస్తుంది అవసరమైతే. చాలాసార్లు లాప్రోస్కోపిక్ పద్ధతిలో కూడా నిర్వహించేస్తాం. ఓకే. తర్వాత ఇంకా కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా కంటిన్యూ చేయాలి. కీమోథెరపీ అవసరపడవచ్చు, రేడియోథెరపీ జనరల్గా అవసరపడదు. కొన్ని స్పెషల్ ఇండికేషన్స్లో పారాయోటిక్ వాల్యూమ్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే అక్కడ పారాయోటిక్ రేడియోథెరపీ ఇస్తూ ఉంటారు. బట్ రేడియోథెరపీ కన్నా కీమోథెరపీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ దీంట్లో. ఇప్పుడు కీమోథెరపీతో పాటు ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ ఓవేరియన్ క్యాన్సర్స్లో ముందుగా కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేసి తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంటుంది. అర్లీ క్యాన్సర్స్లో ముందు సర్జరీ చేస్తాము, హైపెక్ చేస్తాము, అవసరమైతే పోస్ట్ ఆప్ కీమో ఇస్తాము. అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ మనం సర్జరీ చేసే స్టేజ్ దాటిపోయింది, ఎక్స్టెన్సివ్గా పాకిపోయింది, అందరూ ఇదే స్టేజ్లో వస్తారు.
ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు కాబట్టి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ మనం ముందుగా కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేసి తర్వాత ఆపరేట్ చేస్తుంటాం. ఆ తర్వాత హైపెక్ చేస్తుంటాం, అదే ఆపరేషన్ చేస్తున్నప్పుడే. ఇప్పుడు కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. బెవాసిజిమాబ్ అంటారు. అది ట్యూమర్లో రక్త ప్రసారాన్ని తగ్గించి ట్యూమర్ తొందరగా నెక్రోస్ అయ్యేటట్టు చూస్తుంది అనమాట. బెవాసిజిమాబ్ అంటారు. కీమోథెరపీతో పాటు ఈ టార్గెటెడ్ కీమోథెరపీ ఇవ్వటం వల్ల ఓవేరియన్ క్యాన్సర్ వల్ల వచ్చే సర్వైవల్ చాలా ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ని డెడ్లీ క్యాన్సర్ అనేవాళ్ళు కదండి. అంటే ఈ క్యాన్సర్ సైలెంట్ కిల్లర్ అనే పేరు కూడా అందుకనే వచ్చింది, కిల్లర్. ఎస్. ఇప్పుడు ఏమంటారు దాన్ని? ఇప్పుడు అనేక రకాలైన న్యూయర్ కీమోథెరపీ ఏజెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ టార్గెటెడ్ థెరపీ వచ్చినాక సర్వైవల్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇంకా ఇవే కాకుండా అనేక రకాలైన మాలిక్యూల్స్ పోస్ట్ ఆపరేటివ్ సెట్టింగ్లో అందుబాటులోకి వచ్చాయి. తర్వాత ఈ BRCA1 BRCA2 పాజిటివ్ ఉన్న క్యాన్సర్స్కి ఓలాపారిబ్ అనే డ్రగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ క్యాన్సర్స్ని మనం ముందుగానే అనలైజ్ చేసి ఇవి ఇమ్యూనోథెరపీకి లొంగుతాయో లేవో తెలుసుకునే టెస్టులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా వాటికి ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా రకరకాల కీమోథెరపీసు, టార్గెటెడ్ థెరపీసు, ఇమ్యూనోథెరపీసు, హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనల్ కీమోథెరపీసు, అలాగే ఈ ఓలాపారిబ్ వలన చాలా మందిలో ఈ క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఎక్కువ కాలం సర్వే అవుతున్నారు. ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మెయింటెనెన్స్ థెరపీ ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే మెయింటెనెన్స్ థెరపీ అంటే లో డోస్ థెరపీస్ అనమాట. ఎస్పెషలీ ఓలాపారిబ్ టాబ్లెట్స్, బెవాసిజిమాబ్ 1.5 years ఇవ్వడం ద్వారా క్యాన్సర్ని తిరిగి రాకుండా చేసుకోవచ్చు. ఓకే, అంటే చాలా వరకు క్యాన్సర్ కంట్రోల్లో పెట్టగలుగుతున్నాము. క్యూర్ అనే పదం వాడచ్చా? ఎస్. చాలా మందిలో అర్లీ స్టేజెస్లో క్యూర్ కూడా అవుతుందండి. లేట్ స్టేజ్ అయితే లేట్ స్టేజ్లో కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొత్త థెరపీస్తో వారి లైఫ్ సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ని మనం పొడిగించడానికి అవకాశం ఏర్పడిందండి. భయపడాల్సిన అవసరం లేదు. అగ్రెసివ్ సర్జరీ, ట్యూమర్ వచ్చిన భాగాన్ని పూర్తిగా తీసేయటం, ఆ తర్వాత హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనల్ కీమోథెరపీ, ఆ తర్వాత మెయింటెనెన్స్ థెరపీస్తో వీళ్ళందరికీ కూడా సిగ్నిఫికెంట్ క్యూర్ రేట్స్ రావడానికి అవకాశం ఏర్పడింది. ఓకే, మీరు చూసిన కేసెస్లో చాలా లేట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎస్. ఓకేనండి, డాక్టర్ మోహన్ వంశీ గారు, ఇది ఓవేరియన్ క్యాన్సర్ పట్ల అందరికీ అవగాహన ఉండాలి. అది ఒక సైలెంట్ కిల్లర్. మరి ముఖ్యంగా ఉమెన్, చిన్న వయసు వాళ్ళైనా కూడా ఈ అండాశయాల క్యాన్సర్ గురయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ సిమ్టమ్స్ ఏవో జనరల్ సిమ్టమ్స్ అనుకోకుండా చెకప్ చేయించుకుంటే మంచిది. అండ్ నవేడేస్ ప్రోగ్నోసిస్ పూర్గా లేదు, బాగా ఉంది అంటూ చాలా రకాల కొత్త ట్రీట్మెంట్స్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. నమస్తే.